కూటమి ప్రభుత్వానికి ఎల్లో మీడియా అడుగడుగునా కొమ్ము కాస్తోంది. అభూత కల్పనలు, అసత్య కథనాలతో అబద్ధాలను నిజం చేసే యత్నం చేస్తోంది. లిక్కర్ స్కామ్ పై పచ్చ మీడియాలో బరి తెగించి కల్పిత కథనాలు అచ్చేసింది. దర్యాప్తు సంస్థల లీక్ల ఆధారంగా ఫామ్ హౌస్ లో 11 కోట్లు దొరికాయంటూ రాసిన కథనాలపై కోర్టు వేసిన ప్రశ్నలకు అటు సిట్ గప్చుప్ అవగా ఇటు ఎల్లో మీడియా సైలెంట్ అయిపోయింది. రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాతలు రాసేస్తోంది పచ్చ మీడియా. జర్నలిజాన్ని నీచ స్థాయికి దిగజార్చిన ఎల్లో మీడియాపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో కల్పిత మద్యం స్కామ్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో పేర్కొన్న వివిధ అంశాలపై కోర్టు వారికి కొన్ని సందేహాలు వచ్చాయి. వాటిలో కీలకమైనది ఏమిటంటే 3,500 కోట్లు దారి మళ్ళాయన్న ఆరోపణకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేకపోవడం. కోర్టు వారి ఛార్జ్షీట్లపై 21 అభ్యంతరాలు వ్యక్తం చేసి వాటికి సిట్ అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. వారు ఎలాంటి జవాబు ఇస్తున్నది తెలియదు కానీ ఇంతవరకు ప్రజలకు వచ్చిన తరహా సందేహాలే అనేకం గౌరవ కోర్టు వారికి కూడా వచ్చాయన్న అభిప్రాయం కలుగుతుంది. కోర్టు అభ్యంతరం తెలిపిన అంశాల్లో సాంకేతిక పరమైనవి కూడా ఉన్నాయి. 3,500 కోట్లు దారి మళ్ళాయని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ సందర్భంలో సిఐడి అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఏమిటి, డబ్బు ఎలా దారి మళ్ళింది, ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్ళింది, చివరికి టీడీపీ ఖాతాలో కూడా స్కామ్ డబ్బు ఎలా చేరిందన్న అంశాలపై వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్ దర్యాప్తు చేసి మనీ లాండరింగ్ ను గుర్తించింది. పలువురిని కేసులో అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ లో పకడ్బందీగా ఆధారాలు కనుగొనడంలోనూ కేసు పెట్టడంలోనూ ముఖ్య పాత్ర పోషించారన్న కోపంతోనే అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ని ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సంజయ్ మార్గదర్శి కేసును కూడా హ్యాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక మద్యం కేసు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతిపోవలసిందే. మద్యం స్కామ్ను ప్రభుత్వమే సృష్టించి ఆ కేసులో నిత్యం తన ఎల్లో మీడియా ద్వారా తప్పుడు స్టోరీలు రాయిస్తూ పలువురు వైసీపీ నేతలు మరికొందరు అధికారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ తరచూ ఆరోపిస్తుంటుంది. దానికి తగ్గట్లుగానే ఎల్లో మీడియాలో వార్తలు కనిపిస్తాయి. అలాగే సిట్ కోర్టుకు సమర్పించే ఛార్జ్షీట్లో కూడా పుక్కిడి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు వ్యాఖ్యానిస్తుంటారు. గత నెలాఖరులో సిట్ అధికారులు హైదరాబాద్ శివార్లోని ఒక ఫామ్ హౌస్లో 12 పెట్టెల్లో 11 కోట్లు పట్టుకున్నారని, అవి మద్యం నోట్ల కట్టాలని, నిందితుడైన రాజ్ కసిరెడ్డివని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి మరీ రాశాయి. మద్యం స్కామ్లో ఇది కీలక పరిణామం అని కూడా డబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టి రాసింది. ఆ తర్వాత 11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా ఆ నోట్ల నంబర్లను రికార్డ్ చేయాలని, అవి ఎప్పుడు ముద్రితమయ్యాయో తేల్చాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయో లేవో పరిశీలించాలని కోరారు. అంతే, అటు సిట్ గప్చిప్, ఇటు ఎల్లో మీడియా సైలెంట్ అయిపోయాయి. కోర్టు వారి ఆ అంశంపై అడిగిన వాటికి సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. మద్యం స్కామ్కు సంబంధించి 3.58 లక్షల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్టు ప్రచారం చేసింది. అయితే బెవరేజెస్ కార్పొరేషన్ అలాంటిది ఏమీ జరగలేదని సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఆ మీడియా ఏమాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలనే రాస్తూ వస్తోంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం 5 కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద తను ఫోటో దిగాడని అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. అయితే అందులో అప్పటికే రద్దయిన 2,000 రూపాయల నోట్ల కట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సుమంది. అంతేగాక సిట్ అధికారులే తాము అసలు వెంకటేష్ సెల్ ఫోన్లే ఓపెన్ చేయలేదని న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్తో ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లను కలిసి సత్కారం చేయిస్తున్న సన్నిహిత దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కైంది. అంతేకాదు 11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. వెంకటేష్ సెల్ ఫోన్లోంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దాన్ని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ను తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు. దాంతో ఎల్లో మీడియా మరోసారి
పొరుగు కోల్పోయింది. అయితే అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ రకంగా రాసే స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరు అరెస్ట్ అయితే వారే కీలకమైన వారని సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలైపోయింది. కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని సిట్ విచారించింది. ఆయన ఏం చెప్పారో కానీ ఎల్లో మీడియా మాత్రం అంతా పై వాళ్ళకే తెలుసని ఆయన అన్నట్లుగా భారీ కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ సృష్టించారని, ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్టాప్ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు వారు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురు మనలేదు. ఆ వార్తలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. సిట్ వేసిన ఛార్జ్ షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టు వారు లేవనెత్తితే ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? ఎందుకంటే ఎల్లో మీడియా వారు తాము ఇచ్చే స్టోరీలకు రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిని రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన స్థాయికి తీసుకువెళ్ళడం అత్యంత దురదృష్టకరం.